నమస్తే మామ. ఇప్పుడైతే హిట్ అనే ఒక సినిమా విషయం వచ్చిన అనమాట. రీసెంట్ గా నాని అయితే నటించిండు. సో ఈరోజు అయితే రిలీజ్ అయింది. 8 o'clock షో అయితే సినిమా కంప్లీట్ చేసిన. సినిమా ఎట్లుంది ఒక ముక్కల రివ్యూ అడిగితే ఓకే ఓకే బాగానే ఉంది. మరీ తోపు అని చెప్పలేను, మరీ వరస్ట్ అని చెప్పలేను, మరీ ఎబో యావరేజ్ అని కూడా చెప్పలేను. ఓకే ఓకే నా సినిమా పాయింట్స్ ఏందని మొత్తం రాసిన అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ 3 అని జస్ట్ ఓకే అని ఎందుకనే చెప్తా. మనకి ఎందుకంటే హిట్ 1, 2 వచ్చేసరికి మనకి ఎక్కువ కేసు మీద ఉంటుంది అనమాట. లైక్ ఇన్వెస్టిగేషన్ అంటే కింద నుంచి పై దాకా కేసు ఎట్లా సాల్వ్ చేసిన ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం మనకి ఆ పాయింట్ తక్కువ పెట్టేసి యాక్షన్ వైజ్ అయితే కొంచెం ఎక్కువ వెళ్ళిపోయినారు అనిపిస్తుంది. సో ఎనీథింగ్ ఓకే ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్కి వచ్చేసరికి నాని అయితే ఎక్సలెంట్ చేసిండు. అండ్ యాంగర్ మోడ్లో కూడా కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది. శ్రీనిధి గారు హీరోయిన్ అనమాట. KGF 2 లాంటి ఒక పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఎందుకు కొన్ని ఛాన్సులు రాలేదని చెప్పి ఈ సినిమా చూసి అర్థమైంది అనమాట. సో నాకు అస్సలు సెట్ అవ్వలేదు. నాకైతే తర్వాత సరికి సాంగ్స్ ప్లేస్మెంట్ అనమాట. అసలు ఆ సాంగ్స్ ఏంది, ఆ ప్లేస్మెంట్స్ ఏంది, అసలు మంచి సీన్ నడుస్తున్న టైంలో సాంగ్ పడతా ఉంటుంది. అసలు అవసరం లేని దగ్గర లవ్ సాంగ్ పెట్టిరు. అసలు నడుస్తూ ఉంటుంది కొంచెం. అసలు సాంగ్స్ అయితే అసలు తీసి పడేయాల్సింది. తర్వాత క్యామియోస్ గురించి, క్యామియోస్ అయితే దీంట్లో ఉన్నాయి, మంచి క్యామియోస్ ఉన్నాయి, ఏమని చెప్పను, గుడ్ క్యామియోస్. దాని తర్వాత వచ్చేసరికి వాయిలెన్స్ అయితే మీకు ఖచ్చితంగా సినిమా 18+ లోనే ఉంటుంది అనమాట. మొత్తం బ్లడ్ పాత్ ఉంటుంది. సో వీకట్ పీపుల్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయాల్సిందే, కానీ చాలా ఎక్కువ ఉంటుంది వైలెన్స్ అయితే. సరే మరి నీ చెప్పిన సినిమా చూడాలా వద్దని చెప్తే మాత్రం నాకైతే ఓకే భయ్యా. నేనైతే ఫస్ట్ టైం చూసినా 1 time వాచబుల్ అనిపించింది. నువ్వు మాత్రం నాని ఫ్యాన్, కొంచెం కొత్త ట్రై చేద్దాం, కొంచెం వైలెన్స్ సినిమా చూద్దాం అంటే నీకు పక్క ఎక్కుద్ది. అండ్ ఇంకో విషయం, నీకు యాక్షన్ మూవీస్ కొంచెం ఫైట్స్ గీట్స్ అన్ని బాగా కావాలి రాబాయి అంటే చూడు, మస్తు అనిపిస్తుంది. అండ్ ఇది నా రివ్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి మన పేజ్ని.